శ్రీనగర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చుట్టుముట్టిన ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఎన్కౌంటర్లో ముగ్గురిని కాల్చి చంపారు. ఇందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బలగాలను గమనించి వారు కాల్పులు జరిపారు. ఇక అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు ఉగ్రవాదులు పెహల్గాంలో ఉగ్రదాడి జరిపిన వారుగా భావిస్తున్నారు. గత 2 నెలలుగా ఈ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్ మహదేవ్ పేరిట భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టి ఉగ్రవాదులను హతం చేశారు. భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఒకవైపు ఇప్పుడు లోక్సభలో ఆపరేషన్ సింధూర్ గురించి వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్యానా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి కూడా గాలింపు చేపట్టారు. చివరికి దాచిగాం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ మహదేవ్ కొనసాగుతుంది. మృతి చెందిన ముగ్గురు విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తోయిబాకు చెందిన వారని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్లో లోయ వద్ద కూడా ఉగ్రవాదులు అమాయకపు టూరిస్టులను చంపారు. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కాశ్మీరీ వ్యక్తి ప్రాణాలను తీశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై 20 లక్షల వరకు రివార్డులు ఇప్పటికే ప్రకటించారు.